ఏపీలో అన్నా క్యాంటీన్లను పునఃప్రారంభించడానికి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. గతంలో టీడీపీ హయాంలో రూపుదిద్దుకున్న అన్నా క్యాంటీన్లను జగన్ సర్కార్ రాష్ట్రంలో కొలువుదీరాక నిలిపివేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడడంతో అన్నా క్యాంటీన్లను తిరిగి అందుబాటులోకి తెస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో అన్నా క్యాంటీన్లను ఆగస్టు 15న పునఃప్రారంభించడానికి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. పేదలకు పట్టెడన్నం పెట్టే అన్నా క్యాంటీన్లను చంద్రబాబు ప్రభుత్వం పునరుద్ధరించడంపై నగర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో అన్నా క్యాంటీన్లను జగన్ సర్కార్ రాష్ట్రంలో కొలువుదీరాక నిలిపివేశారు. దీనిపై ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమైన జగన్ సర్కార్ వెనక్కు తగ్గలేదు. ప్రస్తుతం ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను తిరిగి అందుబాటులోకి తెస్తున్నారు. వైసీపీ పాలనలో చాలా అన్నా క్యాంటీన్ కేంద్రాలను ఇతర అవసరాలకు వినియోగించారు. ప్రస్తుతం వాటిని స్వాధీనం చేసుకుని పాత మోడల్లోనే అన్నా క్యాంటీన్లుగా తిరిగి పునరుద్ధరిస్తున్నారు. అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ దస్త్రంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సంతకం పెట్టడంతో అధికారులు తదుపరి చర్యలు చేపట్టారు. పురాత్ నగరపాలక సంస్థల కమిషనర్లతో పాటు ప్రజారోగ్యం, పట్టణ ప్రణాళిక విభాగం అధికారులను ఇందులో భాగస్వాములను చేశారు. వైసీపీ హయాంలో నగరంలోని ఇతర అవసరాలకు వినియోగించిన అన్నా క్యాంటీన్ బిల్డింగ్లను స్వాధీనం చేసుకుని ప్రారంభానికి సిద్ధం చేస్తున్నారు. అన్నా క్యాంటీన్ల భవనాలను ప్రస్తుత పరిస్థితి పరిశీలించి వాటిని వినియోగంలోకి తెచ్చేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇదే విషయంపై ప్రభుత్వం సంబంధిత అధికారులను ఆదేశాలు ఇవ్వడంతో అధికారులు చర్యలు వేగవంతం చేశారు. విజయవాడ నగరంలోని 3 నియోజకవర్గాల్లో మొత్తం 11 అన్నా క్యాంటీన్లు ప్రారంభించేందుకు సిద్ధం చేస్తున్నారు. అన్నా క్యాంటీన్లను తిరిగి ప్రారంభించాలని కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అన్నా క్యాంటీన్లు ప్రారంభమైతే రోజువారీ కూలీలు, ఆటో డ్రైవర్లు, చిరు వ్యాపారులు, విద్యార్థులు, నిరుద్యోగులు వంటి వారికి తక్కువ ధరకే నాణ్యమైన ఆహారం అందుతుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆగస్టు మొదటి వారం నాటికి నగరంలోని అన్ని అన్నా క్యాంటీన్లను ప్రారంభానికి సిద్ధం చేస్తామని వీఎంసీ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే పనులు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు తెలిపారు.